హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? పొద్దున్న లేవగానే నేనైతే బ్రేక్ఫాస్ట్లో ఈ ఓట్స్ రెసిపీ తినకుండా నా డేని స్టార్ట్ చేయలేను. ఎందుకంటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే ఈజీగా అడిక్ట్ అయిపోతాం. మీరు కూడా నా మాట విని మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను చెప్పే ఈ హెల్దీ ఓట్స్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అంతేకాదండోయ్, 365 రోజులు తిన్నా కూడా బోర్ కొట్టని ఈ హెల్దీ ఓట్స్ రెసిపీని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రెసిపీలోకి నేను 250 ml స్వచ్ఛమైన ఆవు పాలు అనేవి తీసుకుంటున్నాను. పర్టికులర్గా ఆవు పాలు అనేవి ఎందుకంటే అవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, అలాగే ఇందులో క్యాలరీస్ అండ్ ఫ్యాట్ అనేవి తక్కువ ఉంటాయి. పాలని బాగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి నేను 6 బాదం పిక్కలు అనేవి తీసుకుంటున్నాను. బాదం వల్ల మనకి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ని బూస్ట్ చేస్తుంది. అలాగే చియా సీడ్స్ కూడా నేను తీసుకుంటాను. చియా సీడ్స్లో మెయిన్గా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. చియా సీడ్స్ వల్ల మనకి ఎనర్జీ బూస్ట్ అవుతుంది మరియు బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తుంది. రైజిన్స్ అనేవి మనకి ఈ ఓట్స్ రెసిపీలో న్యాచురల్ స్వీట్నర్గా యూజ్ అవుతుంది, అండ్ అలాగే రైజిన్ వాటర్ తాగటం వల్ల బాడీలో టాక్సిన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ఇందులోకి నేను సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇట్ ప్రమోట్స్ బెటర్ స్లీప్. అలాగే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇట్ సపోర్ట్స్ బ్రెయిన్ ఫంక్షన్. ఈ ఓట్స్ రెసిపీలోకి నేను నియర్లీ 45 grams ఓట్స్ తీసుకుంటున్నాను. సోక్ చేసి పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. వీటన్నింటినీ నేను ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటాను. నేను మార్నింగ్ 5కి లేచి నా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటాను. నానబెట్టి పెట్టుకున్న ఓట్స్ని పాలల్లో కలుపుకొని బాయిల్ చేసుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత కూల్ అవ్వడానికి కొంచెం సేపు పక్కన పెట్టేయండి. నేను ఈ రెసిపీలోకి పొమోగ్రానేట్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. పొమోగ్రానేట్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది. చల్లారబెట్టి పెట్టుకున్న ఓట్స్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి సోక్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకొని, అలాగే రైజిన్స్ అండ్ బాదం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నేను ఇందులోకి టేస్ట్ అండ్ ప్రోటీన్ కోసం కొంచెం పీనట్ బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇంకొన్ని పొమోగ్రానేట్ సీడ్స్తో టాప్అప్ చేసుకొని కలుపుకోవాలి. ఇంకా మన హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ రెసిపీ రెడీ. ఐ విల్ సజెస్ట్ యూ టు స్కిప్ ది ఆయిలీ ఫుడ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ అండ్ switch to healthy food. Thanks for watching. Stay tuned for the next video.